బాహుబలి చిత్రానికి కథను సమకూర్చిన విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి తండ్రి గారనే సంగతి చాలా మందికి తెలిసిందే. అయితే విజయేంద్ర ప్రసాద్ కంటే ముందు చిత్రరంగంలోకి వచ్చి సినిమాలకు రచన చేసిన మరో ప్రముఖుడు శివశక్తి దత్త. ఆయన విజయేంద్ర ప్రసాద్కు అన్న. ఆయన పాటలు కథలు రాస్తారు, బొమ్మలు వేస్తారు. శివశక్తి దత్త కుమారుడే సంగీత దర్శకుడు కీరవాణి. విచిత్రం ఏమిటంటే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, బాహుబలి వంటి తెలుగు చిత్ర విజయాలతో పాటు బజరంగి భాయిజాన్ వంటి కథలతో హిందీలో కూడా పాపులర్ అయ్యారు. అంటే కథల విషయంలో అన్నగారిని అధిగమించి ముందుకు దూసుకుపోయారు విజయేంద్ర. బాహుబలి 2 దగ్గరకు వచ్చేసరికి దర్శకుడు రాజమౌళి కుటుంబ సభ్యులు దాదాపు అందరూ ఆ చిత్రానికి పనిచేశారు. ఉదాహరణకు కీరవాణి సతీమణి శ్రీవల్లి లైన్ ప్రొడ్యూసర్, రాజమౌళి సతీమణి రమ కాస్ట్యూమ్ డిజైనర్. మీరు కాక ఈ చిత్రానికి మీ కుటుంబ సభ్యులే ఎవరెవరు పనిచేశారు, ఏం చేశారని సన్నిహితులు ఎవరో కుతూహలం కొద్దీ అడిగితే రమా రాజమౌళి ఇలా చెప్పుకొచ్చారు. మా పెదమామగారు శివశక్తి దత్త, మా పినమామగారు రామకృష్ణ పాటలు రాశారు. మామగారు విజయేంద్ర ప్రసాద్ కథ ఇచ్చారు. కీరవాణి గారు సంగీతం ఇచ్చారు. కళ్యాణ్ మాలిక్ సౌండ్ మిక్సింగ్ చేశారు. నేను స్టైలిస్ట్గా పనిచేశాను. నా సిస్టర్ వల్లి లైన్ ప్రొడ్యూసర్. మా అబ్బాయి కార్తికేయ సెకండ్ యూనిట్ డైరెక్టర్. కీరవాణి గారి పెద్ద అబ్బాయి భైరవ పాటలు పాడాడు. కీరవాణి గారి రెండో అబ్బాయి శ్రీసింహ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. రామకృష్ణ గారి అబ్బాయి రాజబలి విఎఫ్ఎక్స్లో పనిచేశాడు. కళ్యాణ్ మాలిక్ అబ్బాయి మయూర్ ఒక బిట్కి డబ్బింగ్ చెప్పాడు. ఇలా 3 తరాల వాళ్ళం ఈ పిక్చర్కి పనిచేశాం అన్నారు రమా రాజమౌళి. ఒక చిత్రానికి ఒక కుటుంబంలో ఇంతమంది వ్యక్తులు పనిచేయడంలో కూడా బాహుబలి 2 ఓ రికార్డు స్థాపించినట్లే.